హాయ్ హలో నమస్తే. ఐఎమ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్ ఆన్ మై స్టార్ మీడియా. ఇమ్ము ఇంత షెల్ఫిషా? అతని ఆనందం కోసం ఎవడి పవర్ పోయినా పర్వాలా, ఎవరినైనా పీక వదలబెడతాడనమాట. చాలా మంది చెప్తూనే ఉన్నారు, ఇమ్ము అనే పర్సన్ సేఫ్ గేమర్, తొక్కడానికి రెడీగా ఉంటాడు, తొక్కి పైకి రావాలనుకుంటాడు అని బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు డే 1 నుంచి చాలా మంది అంటూనే ఉన్నారు. అతను మళ్ళీ 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 ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. నీ గర్ల్ ఫ్రెండ్ది ఆడియో మెసేజ్ వచ్చింది, అది వినాలంటే గౌరవ్ పవర్ తీసేయాలి అని అంటే ఎంత ఈజీగా అనేసాడు. గౌరవ్ పవర్ తీసేయండి అని అంటే ఇతనికి మాత్రం ఆడియో కావాలి, కెప్టెన్సీలు కావాలి, అందరి మధ్యలో మొక్కలు పెట్టేసి అందరికి బ్యాక్ బిచ్చింగ్ చేసేసి అట్లా ముందుకు వెళ్తూ ఉండాలి. సేమ్ టైం ఆడియన్స్ కి అర్థం కాకుండా చేశాడు. ఈ మధ్య మాత్రమే ఆడియన్స్ కూడా పూర్తిగా అర్థమవుతుంది ఇతను సేఫ్ గేమర్ మాత్రమే కాదు, తొక్కుకుంటూ వెళ్లే మనిషి అని. ఒక్క ఎపిసోడ్ లో అసలు ఎంత దారుణం. అసలు గౌరవ్ కున్న పవర్ ని ఈయన ఎందుకు లాగాల? బిగ్ బాస్ అవకాశం ఎందుకు ఇవ్వాలా? బిగ్ బాస్ అవకాశం ఇస్తే ఇతను ఎందుకు లాగేసేయాలా? చెప్పొచ్చు కదా. సుమన్ శెట్టి చెప్పాడు కదా ఫ్యామిలీ వీక్ లో, భరణికి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు రాకుండా చేయాలంటే వద్దు సార్, నాకు ఇచ్చిన ఆఫర్ నాకు వద్దు అని చెప్పేశాడు. బిగ్ బాస్ వచ్చిన డే 1 నుంచి ఎలా ఆడాలి, ఎలా సేఫ్ గేమ్ వెళ్ళాలి, ఇక్కడ సేఫ్ గేమ్ ఆడడానికి కూడా మనం తప్పట్ల ఆడొచ్చు, కానీ తొక్కుకుంటూ పోవడమా? ముఖ్యంగా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఏంటంటే, ఇది గౌరవ్ స్పెషల్ పవర్ ని ఎందుకు పీకేయాలా? బిగ్ బాస్ ఇప్పటికైనా గౌరవ్ కి స్పెషల్ పవర్ మళ్ళీ ఇవ్వాలి. ఏదో ఒక లింక్ పెట్టి నువ్వు చెయ్యి, నేను మళ్ళీ ఇస్తా అని చెప్పి ఇవ్వాలి. నా ఆనందం కోసం వాడిని ఒక్కేండి అనడం ఏంటి? పోతే కళ్యాణ్ వచ్చాడా, నీకు 1 వీక్ అంతా నువ్వు అనుకున్న విష్ ఫుడ్ వస్తుంది, నిఖిల్ ని నామినేట్ చేయాలి ఇట్లా అంటే నో అన్నాడుగా. అది మనిషి తత్వం ఏంటనేది బిగ్ బాస్ లో బయటపడతా ఉంటది. నా ఫుడ్ కోసం నిఖిల్ ని ఎలా బలి చేస్తా అనుకున్నాడు కళ్యాణ్. అలాగే తనుజకు కూడా ఆమె ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ కావాలంటే నువ్వు నామినేట్ అవ్వాలి అని అన్నాడు. నామినేట్ అవుతా అన్నాడు, ఆ మెసేజ్ ఇవ్వండి అని. అతను నిఖిల్ విషయంలో, తనుజ విషయంలో తన సాక్రిఫైస్ చూపించాడు, తన మంచితనం చూపించాడు. 10 మంది కలిసి ఒక దగ్గర ఉంటున్నారంటే ఒక మనిషికి ఒకరికొకరు తోడుగా అన్నట్టుగా కూడా ఉండాలి కదా. వాళ్ళని తొక్కుతా నేను ఎక్కుతా అంటే వాట్ ఈస్ దిస్? అలాగే తనూజ సాక్రిఫైస్ చేసింది కదా, నో నాకు వద్దు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టి నాకు ఇచ్చే ఆఫర్ నాకు వద్దు అని క్లియర్గా చెప్పేసింది. దట్ ఈజ్ తనూజ, దట్ ఈజ్ కళ్యాణ్, దట్ ఈజ్ సుమన్ శెట్టి. డెమాన్ అతన్ని నమ్ముకున్న ఫ్రెండ్, హౌస్కి వచ్చిన దగ్గర నుంచి అతనితో ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఆమె కోసం ఆమెకు నేను మాట ఇచ్చాను, నా ఫ్యామిలీ పిక్చర్ ని సాక్రిఫైస్ చేసినా సరే ఆమెకి పిక్చర్ వచ్చేటట్టు చేస్తా అని చెప్పాడు. దట్ ఈస్ గ్రేట్. డెమాన్ ప్రూవ్ చేసుకున్నాడు తను ఏంటనేది, తన ఫ్రెండ్ కోసం తను ఏం చేస్తాననేది. రీతు వెరీ చీప్ బిహేవియర్, సెల్ఫిష్. ఎందుకంటే ఒక డాడీ షర్టు కోసం సంజన బట్టలు మొత్తం కాదు, చీరలు అన్నీ మొత్తం వెనక్కి పంపించేస్తామని అంటే ఓకే అంట. అప్పటికి నాగార్జున గారు అంటారు అంటే ఆ షర్టు కోసం సంజన పోయినా అని. అయినా అర్థం కాలేదు రీతు. మళ్ళీ ఫ్యామిలీ పిక్చర్ కావాలని గోల. అంటే ఇక్కడ ఏంటంటే సంజనాకి విపరీతమైన భారం ఉండిపోయింది రీతు విషయంలో. రీతు నా కోసం జుట్టు కట్ చేసుకుంది, రీతు నా కోసం సాక్రిఫైస్ చేసింది, రీతుకు నేను ఆపోజిట్ వెళ్ళొద్దు, రీతును నేను ఇబ్బంది పెట్టొద్దు, రీతుని ఎక్కడ పాయింట్అవుట్ చేయొద్దు అని తనకు తాను చెప్పుకుంటా ఒక పెద్ద భారాన్ని మోసుకుంటా ఉంది. ఈ రీతు ఈ దెబ్బతో ఆ భారం మొత్తం తింపేసింది. దానివల్ల సంజనాకే చాలా మంచి జరిగినట్టు అయింది ఇప్పుడు. లేకపోతే ఎండింగ్ వరకు ఆ ఉన్నంత కాలం రీతు విషయంలో ఏం చేద్దామన్నా నా కోసం సాక్రిఫైస్ చేసింది అన్న ఫీలింగ్ ఉండేది. ఇది సంజనకి చాలా మేలు చేసింది. ఆడియన్స్ లో రీతుని దింపింది. నో, మా డాడీ షర్టు కోసం ఆమె శారీస్ అని వెనక్కి పంపడం కరెక్ట్ కాదు, నేను నో అని చెప్తున్నా అని చెప్పొచ్చు. నాగార్జున గారు అది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎక్స్పెక్ట్ చేయాల్సింది తనూజ దగ్గర, కళ్యాణ్ దగ్గర, డెమాన్ దగ్గర, సుమన్ శెట్టి దగ్గరే, కానీ ఇమ్ము దగ్గర, రీతు దగ్గర కాదు. వీళ్ళు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. వీళ్ళిద్దరూ ఎప్పటికైనా సరే తొక్కలా, మనం ఎక్కాలా, ఇదే కాన్సెప్ట్. సేఫ్ గేమ్ అనేది వీళ్ళిద్దరిని మించిన సేఫ్ గేమర్స్ ఎవ్వరూ లేరు. ఎవరో పేరు చెప్తారా? ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరే సేఫ్ గేమర్స్, వీళ్ళిద్దరే తొక్కి ఎక్కేది, డౌటే లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఎదురవ్వాలి, ఆడియన్స్ కూడా ప్రూవ్ అవ్వాలి. అవి ప్రూవ్ అయిందాక ఆగాలి, లటక్కని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు కదా. మనం బిగ్ బాస్లో వచ్చిన తర్వాత బిగ్ బాస్లో వాళ్ళు చేస్తున్న బిహేవియర్ని బట్టే మనం చెప్తాం తప్ప బయట వాళ్ళు ఎలాంటిదో మనకు సంబంధం లేదు, మనకు తెలియదు కూడా. వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళకుండా బయట ఉంటే వాళ్ళ గురించి మనం మాట్లాడడం కదా, మనకేం అవసరం? అందరి గురించి మనం ఎందుకు అనలైజ్ చేస్తాం? బిగ్ బాస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ బిహేవియర్ మనం అన్ని కెమెరాల్లోనూ అన్ని యాంగిల్స్లోనూ చూస్తున్నాం కాబట్టి మనం అనలైజ్ చేస్తున్నాము, రివ్యూ చేస్తున్నాము, మన ఒపీనియన్ చెప్పుకుంటున్నాము. ఆడియన్స్ చాలా మంది ఇదే అన్నారు ఆ ఎపిసోడ్ తర్వాత. 95% హిట్లు అని ఇమాన్యుయల్కి ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? తపక్కన దింపుకున్నాడు. ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు పెట్టమనండి, హిట్ ఆఫ్ ఫ్లాప్ అని 95 వస్తుందా చూద్దాం. ఎంటర్టైన్ చేసి ఉండొచ్చు, ఎంటర్టైన్ చేశాడు, బాగా మాట్లాడుతాడు, అందరిని కలుపుకుపోతాడు, ఎక్కువ అలగడాలు గిలగడాలు ఇవన్నీ
ఇవన్నీ ఉండవు కాబట్టి అందరికి నచ్చుతాడు. నచ్చడం కాదు, మళ్ళీ మంచిగా ఆట ఆడతాడు, అదంతా ఓకే. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 99 మంచి చేసి ఒక్కడు చెడు చేసినా అని అదే అంటారు. హౌస్ కి ఎంటర్టైనర్ ఎవరు అంటే ఇమ్ము. హౌస్ లో అందరిని కలుపుకుపోయేది ఎవరు అంటే ఇమ్ము. కానీ ఇదంతా కూడా స్ట్రాటజీయే. అందరిని కలుపుకుపోవడం కూడా స్ట్రాటజీయే. ఎప్పుడు ఎవరిని కలుపుకుంటాడో ఎవరు తొక్కేస్తాడో తెలియదు. సెకండ్ టైం కెప్టెన్ కావాలనుకుని తగిన దొక్కేసరిగా దివ్యతో కలిసి తనూజ ఇన్నాళ్ళ నుంచి కెప్టెన్ కావాలని ట్రై చేస్తా ఉంది. అంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కదా, కెప్టెన్ కానీ రీతు ఉంది, మన తనూజ ఉంది, భరణి ఉన్నాడు. అక్కడికి వెళ్ళింది కెప్టెన్ అవ్వడానికి కాదు, ఆడటానికి, గేమ్ ఆడటానికి. తనూజతో ఏ ప్రాబ్లం, అసలు ఆమె కెప్టెన్ కాకపోయినా పర్వాలేదు, కానీ అదొక ఆనందం, కెప్టెన్ అవ్వాలి, నేను ఒక కెప్టెన్ లాగా ఉండాలి అని. చూద్దాం నెక్స్ట్ కమింగ్ డేస్ లో అయినా ఆమె కెప్టెన్ అవుతుందేమో. ఇక్కడ ఎవరు కెప్టెన్ అవుతారు ఎవరు అనేది కాదు, ఒకరిది లాక్కొని నేను ఆనందపడాలన్న తత్వం ఉంది కదా, అది చాలా డేంజర్, అది అస్సలు మంచిది కాదు. అట్లాంటి వాళ్ళు అస్సలు ఎంకరేజ్ చేయాలి. ఇది ఈ ఎపిసోడ్ లో ఇమ్ము, రీతు అది ప్రూవ్ చేసుకున్నారు. బిగ్ బాస్ ఏదో ఒక రూపంలో గౌరవ్కి ఆ పవర్ వచ్చేలాగా చేయాలి, సంజనకి సారీస్ వెనక్కి వచ్చేలాగా చేయాలి. ఇలాంటి సంఘటనలు సాక్రిఫైసింగ్ వి, హెల్పింగ్ వి, తాను కొంచెం తగ్గితే మిగతా వాళ్ళు కొంచెం లేస్తారు అనే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే ఎవరు ఏంటి అన్నది బయటపడతారు. సెల్ఫిష్ గా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నేను నాది అనేది ఉండాలి, కానీ ఆ నేను నాది అనేది వేరే వాళ్ళని తొక్కి నాది అనడం కరెక్ట్ కాదు. నాకు ఉండాలి, నీకు ఉండాలి, మనకందరికీ ఉండాలి అని కోరుకోవాలా. నాదవ్వాలి, నీదవ్వాలి, మనందరిది అవ్వాలి అని ఉండాలా. అలా కాదా, ఇలానా ఒక ఆడియో మెసేజ్ కోసం అతను పవర్ పీకెత్తారా? టూ మచ్ కదా ఇది. అంటే నాకు చూసినప్పుడు ఏంట్రా గౌరవ్ పవర్ని ఇట్లా పీకేశాడు, అది అతను ఓడిపోయి కానీ ఇంకో రకంగా పోతే పోయిందిలే అనుకోవచ్చు. బిగ్ బాస్ కూడా నువ్వు వాడుకోకపోతే పీకెత్తా అని చెప్పి మరీ పీకేసినా ఏం కాదు, కానీ ఇతని స్వార్థం కోసం అతన్ని పీకేయడం అనేది పాయింట్ నాకు నచ్చల. అందుకనే ఈ రీతుని ఇమ్ముని వీళ్ళు సెల్ఫిష్లు అని చెప్తున్నా. పాపం ఫిష్ ఫీల్ అవుద్దేమో సెల్ఫిష్ అంటే. ఇకపోతే రాము ఎందుకో బాగా హోమ్ సిక్ అయ్యాడు. రాము ఎంత నాగార్జున గారు ఎంత ట్రై చేసినా కూడా నేను ఉండను, పోతానే అంటున్నాడు. అతని వారం అంతా కూడా పోతే బాగుండు అన్నట్టుగానే ఉన్నాడు. వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటాయి, ఎప్పుడు పట్టేటప్పుడు పోతా అనడానికి ఉండదు, వాళ్ళని పంపరు అంత ఈజీగా. అందుకని వాళ్ళు ఏదో రకంగా గేమ్లు సరిగ్గా ఆడకపోవడం, గివప్ చేయడం, పోనీలే అనుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. రాము అదే చేశాడు. బిగ్ బాస్ టీంకి అర్థమైంది రాముకు వెళ్ళిపోవాలని ఉంది, హోమ్ సిక్ లో ఉన్నాడు, హుషారుగా లేడు, అతను గివప్ యూస్ చేస్తున్నాడు, గేమ్ ఆడడానికి సిద్ధంగా లేడు, త్యాగాలు చేయడానికి రెడీగా ఉన్నాడు, పోదాం అనుకుంటున్నాడు, ఈ విధంగానైనా నాకు ఓటింగ్ తగ్గిపోతే బాగుండు అనుకుంటున్నాడు అంటే బిగ్ బాస్ టీంకి అర్థమైంది. అందుకే అతని గురించి ఇంకా బాధపడడం అని చెప్పేసి పంపించేశారు. సెల్ఫ్ ఎలిమినేషనే తప్ప ఓటింగ్ తగ్గి కాదు. ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ రోజు సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు. ఈరోజు సండే. ఈ లేటెస్ట్ ఎలిమినేషన్ ఎవరు అంటే సాయి శ్రీనివాస్. ఓకే, చూద్దాం ఇంకా కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం ఎలా ఉంటుందో. చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఒపీనియన్ రాయండి. ఇమ్ము గురించి అలాగే రీతు గురించి నేను ఇలా మాట్లాడాను కదా, మీకు ఏమనిపించిందో అది మీకు రాయండి. అలాగే తనూజ, కళ్యాణ్, డెమాన్, సుమన్ శెట్టి వాళ్ళు సాక్రిఫైస్ చేయడం గురించి మీకు ఏమనిపించింది కంపల్సరీగా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.